హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ముందుగా నా వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. నేను ఈరోజు బెండకాయ పులుసు అయితే చేయబోతున్నాను. ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకుందామని అప్లోడ్ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. అయితే మనమైతే బెండకాయ పులుసు స్టార్ట్ చేసుకుందాం. ముందుగా పెనం పెట్టుకొని చిన్న తప్పెల లాంటిది గిన్నె లాంటిది పెట్టుకోండి ఫ్రెండ్స్. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక పోపు దినుసులు అయితే వేసుకోండి. మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోండి. ఇవన్నీ వేసాక బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. అవన్నీ బాగా వేగాయి అనేటప్పుడు కొద్దిగా ఉల్లిపాయలు అయితే వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకున్నాక ఇవి కూడా ఇంకోసారి కలుపుకోండి ఫ్రెండ్స్. బాగా ఉల్లిపాయలు ఎప్పుడైతే వేగాయి అనుకుంటారో అప్పుడైతే టమాటా కూడా యాడ్ చేసుకోండి. టమాటా వేసుకున్నాక అవైతే ఇంకోసారి బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. మీరు దగ్గరుండి బాగా కలుపుకోవాలి, లేకపోతే టమాటా అనేది మాడిపోద్ది. టమాటా ఎప్పుడైతే బాగా వేగింది అనుకుంటారో అప్పుడైతే మనం పులుసుకి కావాల్సిన కోసుకొని ఉన్న బెండకాయ అయితే యాడ్ చేసుకోండి. బెండకాయ యాడ్ చేసుకుని కలుపుకుంటారు కదా, అవి ఎప్పుడైతే వేగాయి అనుకుంటారో అప్పుడే పసుపు, కారం అయితే వేసుకోండి. ఇలాగ వేసుకోవడం వల్ల మన పులుసుకి అనేది మంచి కలర్ అనేది వస్తుంది. మీకు ఎంత కారం కావాలో అంత అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మేము కారం తక్కువ తింటాం కాబట్టి 1 స్పూన్ అయితే యాడ్ చేశాను. అవైతే ఎప్పుడైతే యాడ్ చేసుకున్నారో ఇప్పుడైతే బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. కలుపుకున్నాక కాసేపు అయితే గ్యాస్ మీద అలా ఉంచండి. బెండకాయ అనేది బాగా వేగుతుంది. అది ఎప్పుడైతే వేగింది అనుకుంటారో మనం ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్నాం చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకోండి. చింతపండు పులుసు యాడ్ చేసుకున్నాక 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర. ఎప్పుడైనా చింతపండు పులుసు రసాలు చేసేటప్పుడు కొద్దిగా బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి అని నేను చెప్తాను కదా, అలానే కొద్దిగా బెల్లం అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొద్ది పసుపు అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకోసారి అయితే కలుపుకోండి ఫ్రెండ్స్. కలుపుకున్నాక కొద్దిగా బాగా మరిగాక మనకైతే పులుసు అయితే రెడీ. టేస్టీ బెండకాయ పులుసు అయితే రెడీ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.